హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు లేని వారికి, పాత రేషన్ కార్డు ఉన్న వారికి, ఇక రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్న వారికి ఏపీ ప్రభుత్వం నుండి 3 తీపి కబుర్లు వచ్చాయి. ఇంతకీ రేషన్ కార్డు ఉన్న వారికి తాజాగా ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి? తాజాగా రేషన్ కార్డ్ హోల్డర్స్ కు డబ్బులు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలా డబ్బులు ఇవ్వనున్నారు, అసలు రేషన్ కార్డ్ హోల్డర్స్ కు వచ్చిన ఈ 3 కొత్త రూల్స్ ఏంటో ఈ వీడియోలో విత్ ఇన్ఫర్మేషన్ తో సహా పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. వీడియోని అయితే ఎక్కువసేపు చూడకుండా అయితే కంటెంట్ ని స్కిప్ చేస్తున్నారు. అలా చేస్తే మీకైతే అర్థం కాదు. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వెళ్తుంది, బాగా రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి గంట మీద క్లిక్ చేస్తేనే ఆల్ మీద నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక మీకు బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి గైస్, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఈ వీడియోని ఎంతో కొంత ఉపయోగించుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో రేషన్ కార్డులో కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే తాజాగా టీడీపీ రాష్ట్ర సర్కార్ అయితే గురిపెట్టింది. తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇప్పుడు పౌర సరఫరాల శాఖను యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే కాకుండా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనె ఇలా కొన్ని సామాన్లు అయితే మనకి మార్కెట్లో ఇప్పటికే సామాన్యులు కొనలేని స్థితిలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర సర్కార్ ఏంటంటే ఈ వస్తువులను మనకి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు పూర్తిగా రేషన్ పంపిణీ అలాగే సరుకుల నాణ్యతపై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణపై వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది కాకుండా మనకి ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ బహిరంగ మార్కెట్లో అంటే రైతు బజార్ల ద్వారా ఏంటంటే బియ్యం, కందిపప్పునైతే అందించాలని నిర్ణయించారు. మనకి ఇప్పటికే కందిపప్పు బయట మార్కెట్లో 180 నుంచి 200 రూపాయలు పలుకుతుండగా బియ్యం అయితే 55 నుంచి 70 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు. ఇక ఏపీ రాష్ట్ర సర్కార్ ఏంటంటే మనకి 160 రూపాయలకే కందిపప్పు, 49 రూపాయలకి స్టీమ్ రైస్, 48 రూపాయలకి ముడి బియ్యం ఏపీ రాష్ట్ర అంటే ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వారందరికీ ఈ సరుకులను పంపిణీ చేయాలని చెప్పి అయితే నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించి అంటే మనకి జూలై 11వ తేదీ నుంచి ఈ సరుకులను బయట అయితే పంపిణీ చేయబోతున్నారు. బహిరంగ మార్కెట్లో మనకి బియ్యం ఏంటంటే 56, 57, 58 రూపాయలు అమ్ముతుండగా మనకి 48 రూపాయలకే మార్కెట్లో బియ్యం అమ్మాలని చెప్పి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ట్వీట్ కూడా చేసింది. ఇక చాలా మంది రేషన్ దుకాణాలు అంటే మనకి రేషన్ గత ప్రభుత్వం ఏంటంటే రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ సరుకులు పంపిణీ అయితే చేసేది. ఇప్పుడు మనకేంటంటే చాలా చోట్ల రేషన్ వాహనాలు అయితే నిలిపివేశారు. దీంతో చాలా మంది అయితే మనకి తిరిగి రేషన్ వాహనాల ద్వారా ఈ 5 ఏళ్ల నుంచి అలవాటైంది కనుక రేషన్ వాహనాల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని అయితే చాలా మంది కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏంటంటే దీనిపై ఒక ప్రజా అభిప్రాయాల సేకరణ అయితే చేపడుతుంది. ఈ రేషన్ దుకాణాల ద్వారా కావాలా లేదా రేషన్ వాహనాల ద్వారా ఇంటింటా రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. తద్వారా ఏంటంటే మెజారిటీ ఏమైతే చెప్తారో దానికి అనుగుణంగా అయితే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది. మనకైతే చాలా మంది అయితే రేషన్ వాహనాలు కావాలని అయితే తెలిపారు. ఎందుకంటే సామాన్యులు అయితే వెళ్ళి రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ ద్వారా సరుకులు తెచ్చుకోవచ్చు. ఇక మనకి ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఎవరైనా నడవలేని స్థితిలో అలాగే మహిళలు ఉంటారో వారు ఏంటంటే రేషన్ దుకాణాల వద్ద ఎక్కువసేపు నించోవాల్సి వస్తుంది బయోమెట్రిక్ వేయడానికి. కాబట్టి రేషన్ వాహనాల ద్వారా అందించడమే తమకు ఆమోదయోగ్యమని చెప్పి చాలా మంది అయితే తెలిపడం జరిగింది. అలాగే మనకేంటంటే రేషన్ కార్డులు ఏంటంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకి ఆగస్టు నెల నుంచి అయితే ప్రారంభం కానుంది. అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేయబోతుంది. ఇక గతంలో రేషన్ కార్డు పొందిన వారు ఎవరైతే ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ 4 వీలర్స్ కానీ ఇలా ఎవరైతే ఉంటారో వారందరికైతే ఇంటింటా రేషన్ కార్డ్ సర్వే పంపిణీ అయితే ఇంటింటా రేషన్ కార్డ్ సర్వే జరగబోతుంది.
ఈ సర్వేలో కానీ అనర్హులని తేలితే మనకి గతంలో ఇష్యూ చేసిన రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసే యోచనలో కూడా అయితే ప్రభుత్వం ఉంది. తద్వారా అర్హులైన వారికి మాత్రమే ఈ రేషన్ కార్డ్ ద్వారా సరుకుల పంపిణీ, సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇకేంటంటే మనకి అలాగే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు అందించాలని ఒక మంచి నిర్ణయము. అలాగే ఇంటింట రేషన్ వాహనాల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి ఏంటంటే చాలా మంది బియ్యం తీసుకొని వాటిని తిరిగి మార్కెట్లోకి అమ్మేసి రీసైక్లింగ్ చేసి తిరిగి రేషన్ కార్డులో అయితే బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఆపేసి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అయితే తెలుపుతున్నారు. అయితే దీనిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే మీకు రేషన్ కార్డు లేదని అర్హులు ఉండి కూడా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే దానికి సమయం అయితే మనకి వచ్చే నెల నుంచి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. వన్స్ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు వీడియో చేసి షేర్ చేస్తాను గైస్. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.